దేవుని పరిశుద్ధ నామమునకే ఘనత మహిమ ప్రభావము కలుగును గాక. ఆమేన్. కీర్తన పాడుకుందాం. సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలసూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుతున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుతున్నావు. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. Oh Lord, you be the Savior, show me some mercy, bless me with your grace. Savior, fill me with your love, I will surrender. You're my King, glory to the Jesus. స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైనా బాధలైనను ఎదురింపు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైనా బాధలైనను ఎదురింపు నీ ప్రేమతో. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశ
దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. ఐగుప్తులో బానిసత్వం ఉన్నప్పుడు ఐగుప్తులో ఆయన పిల్లలైన వారిని వేకో చుట్టుగా వేకో వెలుగా నడిపించినటువంటి దేవుడు, ఐగుప్తులో సింహాసాన్ని ఇచ్చినటువంటి దేవుడు. జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు. హోసన్నా హోసన్నా నీవే మహారాజువు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు. హోసన్నా హోసన్నా నీవే మహారాజువు. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. మంచిది. దేవుని ఉన్నత నామములో ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధనకై సిద్ధపడి చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. కొంతకాలముగా కొంతమంది ఆయా పనుల నిమిత్తమై దేవుని సన్నిధిగా దూరస్తులుగా ఉంటున్నారు. ఈ రీతిగా అందరినీ సమకూర్చినందుకే దేవునికే స్తుతులు కలుగునుగాక. స్తోత్రం. మంచిది ప్రియులారా, ఈనాటి మన వర్తమానము మనం చదువుకున్నటువంటి బైబిల్ పట్టణము 105వ కీర్తన.
Psalm chapter 105 verse 1 to 45. 45 వాక్యాలు కలిగినటువంటి ఈ భాగాన్ని దాదాపుగా ఈరోజే పూర్తి చేయాలంటే 2 గంటలు పడుతుంది కనీసం అంటే కూడా. కనుక చాలా క్లుప్తంగా అధ్యాయాలు ముగిద్దాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే 106, 7, 8 వరకు కూడా దాదాపు 30-40 వాక్యాలతో కూడినటువంటి అధ్యాయాలు ఇవి. గనుక ఈనాటి ఈ 105వ కీర్తన యొక్క మూలవాక్యము ఏంటి, ఏం తెలియజేస్తుంది మనకంటే, దేవుడు నీతికరమైన తన ఆజ్ఞలను అనుసరించే పవిత్ర ప్రజలుగా ఇశ్రాయేలీయులను సృష్టించి భద్రపరిచి వారి వ్యక్తిగత సాంఘిక చరిత్రలను అద్భుత రీతిగా నడిపించాడు. కనుక ఆయన్ను ఆరాధించి స్తుతించి ఆయనకు విధేయులై ఆయన ఎదకాలని ఇశ్రాయేలీయులను గూర్చి ఈ కీర్తన రాశాడు. ఇప్పుడు ఏ కీర్తన అయితే మనం పాడుకున్నామో ఆ కీర్తనలో 2వ వాక్యము ఈ వాక్యమునకు ముడిపడి ఉంటుంది. వేదన కలిగిన దేశమందు ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు వేకో వెలుగై వాళ్ళకు ముందుగా నడిచి విడువక తోడై వారిని అభివృద్ధిపరిచి ఐగుప్తులో సింహాసనం ఇచ్చి మరి వారు ఇచ్చినటువంటి ఆయన కలిగి ఉన్నటువంటి ఆ దర్శనముతో అనుదినము వారికి తోడుగా ఉండి నడిపించాడు. స్తోత్రం. ప్రియులారా, మనం ఈ మాటను గమనించినప్పుడు అందుకు కృతజ్ఞతగా దేవుడు తన నిబంధనను జ్ఞాపకము చేసుకుంటాడు అనే మూలవాక్యం ద్వారా ఈ కీర్తనకారుడు రాశాడు. దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ నిబంధనను ఆయన మనకు తెలియజేశాడు అన్నప్పుడు మొట్టమొదటగా మనం గమనిస్తే ఐగుప్తులో ఉన్నటువంటి తన పిల్లలైన ఇశ్రాయేలీయులకు తాను చేసిన నిబంధన, అబ్రహామునకు తాను చేసిన నిబంధన, ఇస్సాకునకు తాను చేసిన నిబంధన, యాకోబునకు తాను చేసిన నిబంధన కదా. మనము ఈ 105వ కీర్తనలో మనము గమనించినప్పుడు అబ్రహామునకు తాను చేసిన నిబంధనను మనం ఎడ చూడగలుగుతాం. అబ్రహామునకు ఎస్ ఆయన సెలవిచ్చాడు. పిల్లరా, గమనించినప్పుడు దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు, ప్రమాణం చేశాడు, ఇస్సాకుతో ప్రమాణం చేశాడు, యాకోబుతో ప్రమాణం చేశాడు. భయ్యా, మీరు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొన్నట్లయితే ఏ స్థలమందు మీరు బానిసలుగా ఉన్నారో, ఏ స్థలమందు బానిసత్వంలో ఉన్నటువంటి మీ పిల్లలు మీ సంతానం అంతటిని అక్కడి నుంచి విడిపించి ఏ స్థలమైతే మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందో ఆ కానాను దేశాన్ని మీకు ఇస్తాను, అది 1000 తరముల వరకు మీకు అది ఆశీర్వాదకరముగా ఉంటుంది అని దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు. నా ప్రియులారా, గమనిస్తే ఆయన చేసిన ప్రమాణమును మనం ఎప్పుడు మరిచేవారముగా ఉండకూడదు. దేవుడు మాట ఇచ్చినప్పుడు ఎప్పుడు ఆయన వెనక్కి తీసుకోడు. ఆయన ప్రమాణము చేశాడు కనుక ఐగుప్తీయుల మీదకి అనేక విధములైనటువంటి మరి వ్యాధులను రోగములను తెప్పించాడు. ఆ మాటని ఈ గ్రంథములు కూడా తెలియజేశాడు. ఆయన చేసిన ప్రమాణమును నిలబెట్టుకోవడానికి ఏం చేశాడు? 16వ వాక్యం చూడండి. దేశం మీది కరువు రప్పించాడు, జీవనాధారమైన వాళ్ళు ధాన్యమంతా కొట్టేశాడు, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపాడు, వారు సంఖ్యల చేత అతని కాలు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించాడు. అమ్మా, ఇంకా 23వ వాక్యం. ఇశ్రాయేలులు ఐగుప్తులోనికి వచ్చాను, యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను, ఆయన తన ప్రజలకు బహు సంతాన అభివృద్ధి కలుగజేశాను. 27వ వాక్యంలోకి వచ్చేసరికి వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను
హాము దేశంలో మహత్కార్యములు జరిగించిరి. ఆయన అంధకారం పంపి చీకటి కంపి చేసెను, వారు ఆయన మాట వెదిరింపలేదు. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను, వారి దేశములో కప్పలు నింపెను, అవి వారి రాజుల గదుల్లోనికి వెళ్ళెను. ఆయన ఆజ్ఞయగా జోరీగలు పుట్టెను, వారి ప్రాంతములన్నింటిలోనికి దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను, వారి దేశంలో అగ్ని జ్వాలలు పుట్టించెను. వారి ద్రాక్ష తీగలను, వారి అంజూరపు చెట్లను పడగొట్టెను, వారి ప్రాంతం నందు వృక్షములు నిరగొట్టెను. ఆయన ఆజ్ఞగా పెద్ద మిడతలను, లెక్కలేని చీడ పురుగులను వచ్చెను, అవి వారి దేశపు కూర చెట్లన్నిటినీ, వారి భూమి పంటలను తినివేసి, వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేశాడు. చూడండి నా ప్రియులరా, ఈ మాటలన్నీ ఎందుకు నేను మరలా రిపీట్ చేస్తున్నానంటే, జాగ్రత్తగా ఆలకించండి. యేసు ప్రభువారు మన కొరకు హంతకుడుగా మారాడు. ఎన్ని చేశాడండి? అటువైపు ఉన్నటువంటి వారు కూడా మనుషులే. ఐగుప్తులు మనుషులా జంతువులా? వారు కూడా మనుషులే. దేవుని మాట విననల్లని ప్రజలు, దేవుడు ఇష్టలుగా ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలీయుల కొరకు ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు తన మాటను, ఆజ్ఞలు, కట్టడలను వినలేని వారుగా ఉన్నప్పుడు వారిపై అనేక విధములైనటువంటి శోధనలు కలిగించాడు. ఆహారం లేకుండా చేశాడు, రోగములు కలుగునట్లు చేశాడు, వాళ్ళ సంతానమును లేకుండా చేశాడు, వాళ్ళు రాజులుగా ఉండకుండా చేశాడు. అనేక విధమైనటువంటి తెగుళ్లను ఆ దేశం మీదకి రప్పించాడు. ఎవరి కొరకు? ఆయన పిల్లలైన మన కొరకు, ఆయన పిల్లలైన మనకు ఆయన ఇచ్చిన ప్రమాణము కొరకు, ఆయన ఇచ్చిన ఆజ్ఞ కొరకు, ఆయన ఏ మాటనైతే ఇచ్చాడో ఆ మాట నెరవేర్చుట కొరకు ఆయన అన్ని చేశాడు. కీర్తనకారుడు ఇవన్నీ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కీర్తన యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మన కొరకు ఆయన ఎన్ని చేశాడో మీకు జ్ఞాపకం ఉందా? ఆయన చేసిన విషయాలను మీరు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? అందుకొరకే మొదటి వాక్యంలో అంటాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జలములలో ఆయన కార్యాలను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గూర్చి సంభాషణ చేసుకోవాలి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు గుర్తున్నాయండి? సంభాషణ చేసుకోవడం అంటే గుర్తు చేసుకోవడము. ఆనాడు నీ కొరకు నా కొరకు ఆయన పిల్లలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన చేసిన కార్యములను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తుల్ని ఎంత ఇబ్బందులు పాలు చేశాడు, ఎంత భయంకరంగా వారిని బాధలతో ఉంచాడు, ఎంత భయంకరమైన పరిస్థితిలో వారిని ఇబ్బంది కలిగించాడు. అలాంటి స్థితిలో మరి నువ్వేమై ఉన్నావు? ఆయన నీ కొరకు చేసినటువంటి పనికి నువ్వు కృతజ్ఞుడుగా ఏమై ఉన్నావు? ఎలా ఉన్నావు? కృతజ్ఞతగా ఏం చేయమంటున్నాడు? మంచిదే, ఐగుప్తులను బానిసత్వం నుంచి విడిపించి నిన్ను ఉన్నతమైన స్థలములకు నడిపించాలనే ఆశ కలిగింది, మంచిదే. ఆయన చేసిన పనికి ప్రతిగా నీ దగ్గర నుంచి ఏమి కోరుతున్నాడు? ఏమండి, ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను, మనం పనికి వెళ్తే ఎందుకు వెళ్తాం? పనికి జీతము కొరకు ఆశపడి వెళ్తాం. ఎవరు ఏ పని చేసినా ఏదో పట్టడు కడుపు కూటి కొరకని అంటుంటారు సామెత కదా. అలా మనం ఏ పని చేసినా కూడా మన యొక్క జీవనోపాధి కొరకే చేస్తూ ఉన్నాం, ఏదో ఒకటి ఆశ కలిగే చేస్తున్నాం. యేసు ప్రభువు వారు ఐగుప్తులో ఉన్న బానిసత్వం నుంచి మనల్ని విడిపించి మన దగ్గర ఆయన ఏమేసి పడిపడుతున్నాడు? జీతం అడిగాడా? మీ జీతం నాకు తెచ్చిమన్నాడా? మీకు కలిగిందేమన్నాడా? మీ సంపాదన ఏమన్నాడా? ఏమండి, కేవలము కృతజ్ఞతగా నా కొరకు ప్రార్థన చేయండి, నేను ఇచ్చిన ఆజ్ఞలను గైకొనండి, నా కట్టడలేంటో తెలుసుకోండి. అవి కూడా ఆయన కొరక. ఎవరి కొరకండి? నీ కొరకే, నీ బిడ్డల కొరకే. నువ్వు ఉన్నతముగా ఉండాలని ఆశ కలిగి. పరమనున్న తండ్రి మన నుంచి ఏమి కోరుకోవట్లేదండి, నీవు బాగుండాలి, అన్ని విషయాల్లో బాగుండాలి, ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదిగే పిల్లలుగా ఉండాలి.
అలాంటి విషయాలను ఎలా ఉండాలన్నప్పుడు ఆయన గూర్చి పాడేవాడుగా, ఆయన గూర్చి కీర్తించేవాడుగా, ఆయనను గురించి సంభాషించేవాడుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఆయన మన నుంచి ఆశపడుతుంది ఏది లేదండి. నువ్వు ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడి, నువ్వు ఎంత సంపాదించుకున్నావు, అదంతా నీ బిడ్డల కొరకు, నీ కొరకు ప్రయాసపడమన్నాడు. నా కొరకు ప్రయాసపడమని ఆయన ఎప్పుడు చెప్పలేదు. నా కొరకు ఆయన తన శక్తి అంతను దారబోయమని ఏదేనో అడగలేదు. మీ కొరకు నా ప్రాణాన్నే ఇస్తానన్నాడు, ఇచ్చాడు కదా. మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి ఉండండి. చిన్న చిన్న విషయాలకు ఎంతో కృతజ్ఞులుగా ఉంటాం. చిన్న సహాయానికి వెంటనే మనము థ్యాంక్స్ చెప్తాం. పెన్ను కింద పడితే చేతికి ఇవ్వగానే థ్యాంక్స్ బ్రో అంటాం. ఏమండి, ఎంత పనేది, ఎంత బరువు మోసాడు ఆయన. ఓ పెన్ను కింద పడితే చేతికి ఇవ్వగానే మనము థ్యాంక్స్ బ్రదర్ అంటాం, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఆయన ఏం బరువు మోయలేదు. కానీ దేవాది దేవుడు నిన్ను కని, పెంచి, పోషించి, పెద్ద చేసి నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి ఆయన నీ నుంచి ఏమి కోరుతున్నాడంటే, కృతజ్ఞత కలిగిండు. నేను చేసిన కార్యాలను జ్ఞాపకం తెచ్చుకో, జ్ఞాపకం చేసుకొని నీ క్రియలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకో. అందును బట్టి 3వ వాక్యములు అంటాడు, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయిస్తూ ఆయనను వెదుకువారు ఎలా ఉండాలట, హృదయమందు సంతోషించేవారుగా ఉండాలి. స్తోత్రం. ఆయన మనం ఎదుగుతున్నప్పుడు మన హృదయంలో సంతోషము కనపడాలి. గ్లోరీ ఇన్ హిజ్ నేమ్, హోలీ నేమ్. ఆయన యొక్క పరిశుద్ధ నామమును బట్టి అతిశయిస్తూ మన యొక్క హృదయంలో ఆయనను గురించి సంతోషించేవారముగా ఉండాలి. దేవుని ఘనమైన నామాన్ని బట్టి సంతోషించేవారముగా ఉండాలి. 4వ వాక్యం అంటాడు, ఆయన నామాన్ని వెతుకు, ఆయన బలమును వెతుకు, ఆయన సన్నిధిని. ఏమండి, నిత్యము అంటే ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? నీవు భూమి మీద సజీవుడుగా ఉన్నంత వరకు, ఆయన రాకడలు ఆయన ఎదుర్కొనేంత వరకు, ఈ లోకం మాలిన్యమును తీసివేసి నిత్యం ఆయన వెతికే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఆయన వెతికే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆయన బలాన్ని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధి అనగా దేవుని యొక్క మందిరం, ఆయన నివసించు స్థలము, ఆయన నివసిస్తున్న మన కొరకు ఏర్పాటు చేయమైనటువంటి స్థలం. ఆయన సన్నిధిలో మనము నిత్యం ఆయన ఎతికే అనుభవాన్ని నేర్చుకోవాలి. ఆ విధముగా అబ్రహాము వంశస్థులను ఏర్పాటు చేసుకొని యాకోబు, ఇస్సాకు వరకు కూడా ఆయన తన కట్టడలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. మరి మనము 11వ వాక్యం నుంచి చూసినప్పుడు, కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకు ఇచ్చేదని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. స్తోత్రం. ఆయన నిబంధన చేశాడు. అబ్రహాముతో చెప్పాడు, ఇస్సాకుతో చెప్పాడు, యాకోబుతో చెప్పాడు, ఇదిగో నేను ఇచ్చిన ఈ కట్టడ ఏంటా, ఆ యొక్క కట్టడ, ఆ నిబంధన అంటే మీకు స్వాస్థ్యముగా కానాను మీకు ఇస్తానన్నాను. ఆ మాట కొరకు నిత్య నిబంధనగా స్థిరపరిచినటువంటి ఆ ఆజ్ఞలు ఏమైతున్నాయో వాటిని అనుసరించండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు కానాను చేరలేకపోయారు? ఎందుకు చేరలేకపోయారు? కేవలం 2 మాత్రమే చేరరు, మిగతా వాళ్ళు ఎందుకు చేరలేకపోయారు? 40,000 మంది ప్రజలు బయలుదేరితే కేవలం 2 మాత్రమే కానానుకు చేరగలిగారు. మరి మిగిలిన ప్రజలందరూ ఏమయ్యారు? ఎందుకు చేరలేకపోయారంటే ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించలేదు గనుక, ఆయన ఆజ్ఞల కట్టడల ప్రకారము నడుచుకోలేదు గనుక మధ్యలోనే మరి కనుమరుగైనట్లుగా మనము చూస్తున్నాము. ప్రియులారా, మన కోసమైన రాజ్యములను, రాజులనే మార్చేశాడు. కానీ మనమేమై ఉన్నామంటే మన యొక్క ఇష్టానుసారమైనటువంటి విధానములో దేవునికి దూరస్తులుగా ఉంటున్నాం. మరి ఈ మాటను మనకు అంతకు ముందుగానే మనము దినవృత్తాంతముల గ్రంథము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము
16వ అధ్యాయం అంతా కూడా ఇదే అధ్యాయాన్ని రాసుకుంటూ వచ్చాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఈ మాటలను మనము చూడగలుగుతాం. దావీదు కృతజ్ఞత గీతం అంటారు దీన్ని. అక్కడ మనం 7వ వాక్యం నుంచి చూస్తే, ఆ దినముందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆసాబు చేతికిని వారి బంధువుల చేతికిని దాన్ని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములో తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయన గూర్చి కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలంటూ గూర్చి సంభాషణ చేయాలి. దేవుడు చేసిన అద్భుత క్రియలు ఎన్ని ఉన్నాయండి? ఎన్ని అద్భుత క్రియలు చేశాడో మన కొరకు. వాటిని మనం ఎన్నడూ జ్ఞాపకం చేసుకోము. మనకి ఏ పాటికి నా పిల్లలు, నా కుటుంబము, నా జీవితము, తినుట, త్రాగుట, సుఖించుట, ఈ దినము వెళ్ళబుచ్చుట, రేపటి కొరకు ఎదురు చూటే మనం చూస్తూ ఉంటాం. దేవుడు మన కొరకు చేసిన కార్యాలను మనము సంభాషణ చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో, ఆనాడు బానిసత్వంలో ఉన్న మనల్ని విడిపించుటకై అక్కడున్న ప్రజల కొరకు, ఆ ప్రజలతో ఆయన ఫైట్ చేసిన విధానం ఏంటి, ఎవరి కొరకు చేశాడు, ఏ విధంగా చేశాడు, అక్కడ రాజ్యాన్నే మార్చాడు. మనం 105వ కీర్తనలో 13వ వాక్యంలో చూసినప్పుడు, వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యము నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని మొట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించాడు. స్తోత్రం. ఏమండి, ఆయన పిల్లల కొరకు రాజులను గద్దించాడు. ఆయన అభిషేకించిన పిల్లలను ఏ రోగము ముట్టకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. ఈనాడు మనము ఆజ్ఞను అనుసరించి నడుస్తున్నామా? ఈ మొదటి దినవృత్తాంత గ్రంథంలో 10వ వాక్యంలో చూసినప్పుడు, 11వ వాక్యంలో చూసినప్పుడు, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయిస్తూ ఆయన వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. స్తోత్రం. దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతికితే మనకేమొస్తుంది? పనికెళ్తే జీతం వస్తుంది. ఏమండి, పనికెళ్తే జీతం వస్తుంది. పరులతో వ్యవహారం పెడితే లోకానుసారమైన సంతోషం వస్తుంది. దేవుని గురించి మాట్లాడితే మనకేమొస్తుంది? అది ప్రజలు గ్రహించలేకుండా. పరులతో సహజంగా మీటింగ్స్ పెడతా ఉంటారు. 4 అక్కలు కూర్చొని, లేదా 4 అన్నలు కూర్చొని, ఏ చెట్ల కిందో చామల కిందో కూర్చొని, ఉన్నవి లేనట్లుగా, లేని ఉన్నట్లుగా ఏదేదో మాట్లాడుకుంటూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఆ మాటల చేత వారి హృదయంలో సంతోషం కలుగుతుంది కదా. ఉన్నవి లేనట్టుగా మాట్లాడుకుంటారు కొన్నిసార్లు, లేని ఉన్నట్టుగా మాట్లాడుకుంటారు కొన్ని సందర్భాలను బట్టి. అలా మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే వారి హృదయంలో సంతోషం ఉంటుంది. అబ్బా, ఎంత సంతోషంగా ఉందో. 4 అక్కలు కూడుకున్నప్పుడు కానీ, 4 అన్నలు కూడుకున్నప్పుడు కానీ ఆ విధంగా మాట్లాడుకుంటుంటారు. కానీ వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన పరిశుద్ధ నామములో, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు హృదయానికి సంతోషం ఉంటుంది. దేవుని పిల్లలకి సంతోషం ఎక్కడంటే దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలోనే దేవుని పిల్లలు సంతోషించాలి. బయట సంతోషం ఉంటే అది లోకంలో ఉన్న సంతోషం, అది మన వెంట రాదు. దేవునిలో ఉంటే, దేవునితో ఉంటే ఆ సంతోషం శాశ్వతంగా ఉంటుంది. మరణము తర్వాత కూడా ఉంటుంది. స్తోత్రం. మరణము తర్వాత కూడా మనం సంతోషంగా ఉండాలంటే 11వ వాక్యం అంటుంది, ఆయనని ఆశ్రయించాలి, ఆయన బలమును ఆశ్రయించాలి, ఆయన సన్నిధిని నిత్యము వెతికే అనుభవానికి వెళ్ళాలి. ఆయన సన్నిధిని ఎప్పుడు వెతకాలి? ఒక రోజుతోనో, ఒక దినముతోనో, ఒక పరిశుద్ధ దినముతోనో, లేదా 2025 సంవత్సరముతోనో అయిపోతే సరిపోదు. ఇది నిత్యము ఉండాలి, శాశ్వతమైనది. దేవునితో మనకున్న అనుబంధము శాశ్వతమైనది, ఆయనతో మనకున్న ప్రేమ శాశ్వతమైనది. 13వ వాక్యం అంటాడు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. ఏమండి, ఆయన నోటి తీర్పులు ఎన్ని ఇచ్చాడు? ఐగుప్తుల మీద ఎన్ని తీర్పులు ఇచ్చాడు ఆయన నోటితోటి. హతమార్చాడు, వంశాలు లేకుండా చేశాడు, రాజులను గద్దించాడు. ఎన్ని చేసినా మనమైతే మారం కదా. మన జీవితాలు మారవు, మన ఆలోచనలు మారవు, మన తలంపులు మారవు. దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆ అపేక్ష, ఆ కోరిక, ఆ తృష్ణ ఏమాత్రం మనము ఆలోచన చేయము. దేవుడు మన కొరకు ఎన్ని చేశాడు?
నేను అంటున్నాను, ఆయన హంతకుడు అయ్యాడా కాలేదా? ఏమండి, ఈ రోజుల్లో అక్కడ మనం గ్రంథంలో చూసినప్పుడు అన్యులు ఈ విషయమే మాట్లాడుతూ ఉంటారు. దేవుడు అంటే ఎలా ఉండాలి? చంపేవాడుగా ఉంటాడా? మరి ఐగుప్తులు అంతమందిని చంపాడే, ఆయన హంతకుడు కాదా? హంతకుడయ్యాడు. ఎవరి కొరకు? ఆయన పిల్లల కొరకు. వాళ్ళు ఆయన పిల్లల్ని, ఆయన మాట విననొల్లని పిల్లలుగా ఉన్నారు. ఆయన ఆజ్ఞలను కట్టుబాటులను విననొల్లని పిల్లలుగా ఉన్నారు గనుక వారిని హతం చేశాడు. ఆయన మాటలు వినే పిల్లలుగా మనం ఉంటామే అనుకొని అక్కడి నుంచి మనల్ని సపరేట్ చేశాడు. మనము కూడా ఆయన మాట వినలేదు కనుక మనము కూడా చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మరణం అనేది మనకెందుకు వచ్చింది? ఏమండి, లేకపోతే మరణం లేదండి. సజీవులుగా ఉండేవాళ్ళము, భూమి సరిపోయేదో కాదు, అప్పుడు ఆయన ప్రణాళిక ఎలా ఉండదో తెలియదు కదా. ఒకసారి మనము ఆదాము అవ్వను నిర్మాణం చేసినప్పుడు అవ్వ మాట ఆదాము వినకుండా ఉంటే, లేదా తినొద్దన్న పండు తినకుండా ఉంటే, ఆ పాపములోనికి ప్రవేశించకుండా ఉంటే మనం ఎలా ఉండేవారిమో? ఎలా ఉండేవారో ఒకసారి ఇమేజ్ చేయండి. ఎలా ఉంటుంది చెప్పండి? పని చేసే పని ఉండదు, కష్టపడే పని ఉండదు, పిల్లలనే పని ఉండదు. ఆయన ఎంతవరకు ఇచ్చాడో అంతవరకే ఉంటుంది. చక్కగా పచ్చిక బలిలో ఆయన ఉండమన్న స్థలంలో హాయిగా ఉంటూ తింటూ మన జీవితాలు ఎలబుచ్చుకునేవాళ్ళం. ఎప్పుడైతే పాపమునకు మనం లోబడ్డామో ఆయన మనకు ఒక కట్టడి ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైతే లోకాశలను కలిగి ఉన్నావో, ఆదాము అవ్వ మాట నీ లోకం వైపు చూసావు గనుక, పాపమును రుచి చూసావు గనుక నీ జీవిత కాలమంతా, నీ పిల్లల సంతానమంతా భూమిని దున్ని శ్రమించి కష్టపడి చెమచోర్చి ఆ బిడ్డలను నువ్వు కని వాళ్ళని పెద్ద చేసుకొని నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుకోమన్నాడు. ఎక్కడ ప్రారంభమైంది పాపం అనేది? దేవుని మాటను వినకపోవటం వల్ల ప్రారంభమైన ఆ శ్రమ అనేది ఈరోజు లోకంలో సంచారం చేస్తుంది. అయితే దాన్ని వెళ్ళగొట్టుటకై దేవుడు చేసిన ప్రణాళిక మరొకటి ఉంది. అదేంటి చెప్పమంటారా? ఆదాము వరలా ఒకే ఒక మనుషుడిగా వచ్చిన పాపాన్ని యేసు ప్రభు ద్వారా మరలా మన నుంచి విముక్తి కలిగించడానికి తండ్రి అయినటువంటి దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటి అంటే, మారాలి, లోకంలో ఉన్న ప్రజలు మారాలి, లోకంలో ఎక్కడ తప్పిపోయామనే విషయాన్ని తెలుసుకోవాలి, ఎక్కడ పడిపోయామనే విషయాన్ని తెలుసుకోవాలి. పాపం అనేది మోయటానికి తన కుమారునిగా ఉన్నటువంటి యేసు ప్రభువునే మన కొరకు ఇచ్చాడు. అయినా మారలేదు. ఆ రోజు ఆదాము చేసిన పాపాన్ని నుంచి విడుదల కలిగించి ఈరోజు మనము ఉండవలసిన ఆ విధానం ఏంటో, ఆయనకి ఇష్టలుగా ఉండాలనే ఆయన ఆశ కలిగిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరలా యేసు ప్రభువారిని మన కొరకు మరణమునకు అప్పగించున్నాడు. ఆ విషయాన్ని సంభాషించుకోమంటున్నాడు కీర్తనకారుడు. చెప్పే మాట ఏంటంటే, ఆ విషయాల్ని జ్ఞాపకం చేసుకోండి. పాపం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ కొట్టివేయబడింది, ఎలా మనం నడుస్తున్నాము, ఎలా నడవాలని బైబిల్ మనకు చెప్తుంది. క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటి? పరిశుద్ధ గ్రంథాన్ని మనము అనుసరిస్తున్నప్పుడు గ్రంథంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన కార్యాలేంటి, ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు? తన స్వాస్థ్యముగా మనం ఉండాలని, తన సొత్తుగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నప్పుడు మన కొరకు ఆయన చేసిన కార్యాలేంటి ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన కొరకు చేసిన కార్యాలను నెమరు వేసుకోండి. ఆయన ఎన్నో మన కొరకు చేశాడు. మరి ఆయన చేసిన కార్యాలను విశ్వాసులుగా మనము వెనక్కు చూసుకొని మరలా ఆయన చరిత్రను జ్ఞాపకం చేసుకొని, అలా చేయడం వలన మన కొరకు తన్ను తానే సమర్పించుకున్న ఆయన పట్ల మనం కృతజ్ఞత కలిగి ఆయనకు నమ్మకస్తులుగా ఉండేలా మనలోని గుణాలను బయటకు తీయాలని ఆయన కోరుతున్నాడు. నమ్మకస్తులుగా మనం ఉండాలి. ఒక్కొక్క వ్యక్తిలో ఉన్నటువంటి ఆ గుణగణాలను ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు.
ఈరోజు నా ప్రియులరా, మనం గమనించినట్లయితే మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మన ఆత్మీయ స్థితి దేవునికి ఇష్టమైనదిగా ఉందా? ఐగుప్తుల వలె చెదరగొట్టే స్థితిలో మనం ఉన్నామా? అన్నాడు ఐగుప్తులో నుంచి వారిని నడిపించినప్పుడు ఆయన ఇంకా అనేక అద్భుత కార్యాలను చేశాడు. వాటిని కూడా నెమరేసుకుందాం. చూడండి, 105వ కీర్తన 39వ వాక్యాన్ని చదివినప్పుడు, వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలుగునిచ్చుటకై అగ్ని కలుగజేసెను. ఏమండి, వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశము నుండి ఆహారం నుంచి వారిని తృప్తిపరిచెను, బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులవి ఏరులై పారెను. ఏమండి, ఎన్ని కార్యాలు చేశాడు చూశారు దేవుడు. ఐగుప్తీయులను ఎంతగా బాధపరిచాడో ఆయన పిల్లలైన వారికి అంతగా కావలసిన అన్ని ఫెసిలిటీస్లను కలుగజేశాడు. దేవుని మాటలు వినే పిల్లలు, నా పిల్లలు ఇలా ఉండాలని ఆశపడ్డాడు. విననల్లని పిల్లను అలా గద్దించాడు. అయినా మనం వింటున్నామా? వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నామా? అన్నాడు మరి ఆ ఎడారిలో ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు వారికి ఆయన మేఘమును కల్పించాడు చాటుగా. మరి రాత్రి వేళల్లో అగ్ని కలిగజేశాడు. వారు అడిగినప్పుడు ఆకాశం నుండి ఆహారాన్ని ఇచ్చి తృప్తిపరిచాడు. నీళ్లు కావాలని దాహంతో ఇబ్బంది పడుతున్నప్పుడు బండను చీల్చి నీళ్లు ఉపకజేశాడు. ఎడారులవి ఏరులై పారాయి. మరి ఆ విధముగా ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నావా? ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? ఒక విశ్వాసిగా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? దేవుడు నీ కొరకు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నావా? కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన చేసిన కార్యాలను, తన నిబంధనను జ్ఞాపకం చేసుకో. ఏం చేశాడు, ఎన్ని చేశాడు, ఎవరి కొరకు చేశాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో అంటాడు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మరి ఈ మాటను మనం చూస్తే, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతికే అనుభవం మనకు ఉండాలి. మరి ఆ మాటను మనం చూసినప్పుడు 27వ కీర్తన 8వ వాక్యాన్ని ఒకసారి చూడమ్మా. 27:8 కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. చాలు. దావీదు తన మనస్సులో మనోనిబ్బరం కలిగి ఈ కీర్తన ద్వారా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ పలుకుతున్న ఈ మాట ఏంటంటే, నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా యెహోవా, నీ సన్నిధి నేను వెదుకుదనని ఏమంటుందట? హృదయం చెప్తుందట. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, మన హృదయం చెప్పాలి. దేవునితో మనం హృదయం చెప్పాలి. ప్రతి వారం నేను జ్ఞాపకం చేస్తుంటాను. ఏమ్మా, ఆలకిస్తున్నారా? ప్రతి వారం నేను జ్ఞాపకం చేస్తుంటాను. అమ్మా, శనివారము సాయంకాలమే సిద్ధపడాలి. మన హృదయానికి చెప్పాలి, హృదయమా రేపు ఉదయకాలమే లెగాలి. నా ప్రాణమా పెందల కాడే సిద్ధపడాలి. నా ప్రాణమా దేవుని సన్నిధికి వెళ్ళాలి. నా హృదయమా ఆయన కీర్తించాలి, ఆయన కృతజ్ఞతలు చేయాలి, ఆయన ఘనపరచాలి అని మన ప్రాణము మాట్లాడాలి. ప్రాణంతో మనం మాట్లాడుకోవాలి. ప్రాణంతో మాట్లాడే అనుభవం కావాలి. ఒక కీర్తనకారుడు పాట రాశాడు. ఒక పాస్టర్ గారు పాపం చక్కని కీర్తన రాశాడు. కానీ ఆయన చనిపోయేదాకా ఆ కీర్తన ఎవరికి తెలియలేదు. ప్రాణమా ప్రాణమా దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా ప్రాణమా ప్రాణమా. ఒక పాస్టర్ గారు రాశాడు, ప్రభు సన్నిధి చేరాడు. ప్రియులరా, ప్రాణంతో మనం మాట్లాడే అనుభవం కావాలి. ప్రాణం మాట్లాడాలి. నా ప్రాణమా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆయన సన్నిధికి వెళ్ళి నా హృదయం సంతోషించాలి.
లోకంలో ఉండే సంతోషము తాత్కాలికమైనది, లోకంలో ఉండే స్నేహాలు తాత్కాలికమైనవి. ప్రతిసారి నేను జ్ఞాపకం చేస్తుంటాను. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే నా యొక్క అనుభవాల్లో నేను అనుభవించినటువంటి స్నేహాలు, బంధువులు, రక్త సంబంధులు అన్నిటినీ రుచి చూశాను. కీర్తనకారుడి మాటలకి 150% నేను అగ్రి అవుతున్నాను. ఎస్, 100% అంటే చాలా తక్కువ, 150 అంటే 3 రెట్లు ఎక్కువ. ఎందుకంటే మనుషుల యొక్క స్నేహాలు, మనుషుల యొక్క బంధుత్వాలు, బాంధవ్యాలు అంతసేపు కనపడి ఎంతలో మాయమయ్యే లాంటి అండి. నీటి బుడగ లాంటి ప్రేమలు కొంతసేపు ఉంటాయి. మనం నచ్చినప్పుడు బుడగ కంటే ఫాస్ట్గా పగిలిపోతాయి. ఓ బ్లాడర్ లాంటివి. కనుక కీర్తనకారుడు ఆ మాటను చెప్తున్నప్పుడు మన యొక్క హృదయము దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడులాగున ప్రాణంతో మాట్లాడుకోవాలి. నా దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను మొదట ఆయన సన్నిధికి ప్రాధాన్యతనియ్యాలి. అందుకే కీర్తనకారుడు అయ్యా నీ సన్నిధి నేను వెతికిదనని నా హృదయము నీతో అంటుంది. నీ ముఖమును నాకు దాచుకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయకుడవు నీవే, నా రక్షణకర్తవగు నా దేవ, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. ఇంకా 10వ వాక్యంలో ఏమాటంటాడు? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. ఏమండి, ఎవరు విడిస్తారట? ఎవరు విడిచేస్తారట? ఎవరంటున్నారు ఈ మాట? భక్తులైనటువంటి దావీదు గారు అంటున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచేస్తారేమో కానీ నీవు నన్ను విడిచివేయవు. స్తోత్రం. అది దేవునికి మనుషునికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఓ తల్లికి తండ్రికి ఉన్నటువంటి ఆ యొక్క బంధుత్వము, బాంధవ్యం ఏంటంటే రక్తంతో తన నవమాసములు పోసి మాత్రమే నిన్ను కన్న ఆ తల్లిదండ్రి ప్రేమ. దేవుని ప్రేమ అంతకంటే విలువైంది, శాశ్వతమైనది. కనుక నా తల్లిదండ్రులను విడిచేస్తారు. నవమాసములు మోసి అంతలో భారమును మోసినటువంటి తల్లి వదిలేస్తుందేమో. నేను నమ్ముతున్నాను నీవైతే విడిచివేయవు. ఎంత నిరీక్షణ అండి! హృదయంతో ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నాడు. తన హృదయం ఎంత చక్కగా నేను నీ సన్నిధిలో ఉండాలని నా హృదయం ఆశతో ఉన్నది, తృష్ణ కలిగి ఉన్నది అని కీర్తనకారుడు అనేక సందర్భాల్లో మాట్లాడిన భాగాలను మనము నెమరేసుకున్నాం. మెట్టుకు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఆయనను జ్ఞాపకం చేసుకునే అనుభవం చాలా విలువైనది. ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాటి కీర్తన యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి కార్యాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని కార్యాలు మన కొరకు చేశాడు, ఎన్నితో ఉన్నతమైనటువంటి కార్యాలను మనము రుచి చూసామో జ్ఞాపకం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వాక్యం ఒకసారి చూడండి. రోమియన్ చాప్టర్ 8 verse 32. వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అమ్మా జాగ్రత్తగా ఆలకించండి, ఈ మాటలో ఉన్న లోతైన మర్మాన్ని గ్రహించండి. పౌలు భక్తుడు రోమా సంఘం ఉన్నటువంటి ప్రియులతో మాట్లాడుతూ తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు నీ అవసరతలో అక్కరలో నీకు సహాయకుడుగా ఉండడా? నీ శ్రమలో బాధలో నీకు సహాయకుడిగా ఉండడా? ఎంత మాట అండి, ఎంత నిరీక్షణ, హృదయంలో ఎంత సంతోషం కదా ఈ మాట. హృదయంలో ఎంత సంతోషాన్ని ఇస్తుంది. భక్తుడు అంటున్నాడు, మన కొరకు తన కుమారుని అప్పగించిన వాడు మన అవసరాలు తీర్చడానికి ఆయన వెనుదిరుగుతాడా? మన అక్కర్లేంటి ఆయనకి తెలీదా? ప్రశ్న వేస్తున్నాడు. నీకు కావలసిన అవసరం ఏదైతేదో ఆయన నీకు అనుగ్రహింపడా? ఎంత నిరీక్షణ కలిగి ఉండాలి ఈ మాట మనము పలకాలంటే. ఎంత నమ్మకత్వాన్ని కలిగి మనం ఉంటే ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోగలమండి. కీర్తనకారుడు ఎంత అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దావీదు గారికి శ్రమలు రాలేదా?
ఏమండి రాలేదా? శ్రమలే పడ్డాడు, బాధలే పడ్డాడు, సంతోషాన్ని పడ్డాడు, లోకం వైపు చూశాడా లేదా? అన్నిటిని అనుభవించాడు. అన్ని విషయాల్లో దేవుని చిత్తానికే సమయాన్ని ఇచ్చాడు. అయ్యా, నా జీవితంలో నీ ఉద్దేశం ఏమైందో అది మాత్రమే నెరవేర్చు, అది మాత్రమే కొనసాగించమని దేవుని దగ్గర అడిగినట్లుగా మనము చూస్తాం. మరొక మాట చదివి వాక్యాన్ని ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూసినప్పుడు, గలతీయన్స్ చాప్టర్ 2, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవిస్తున్నాను. స్తోత్రం. పౌలు భక్తుని యొక్క నిరీక్షణ. ఈరోజు మన నిరీక్షణ ఏంటి మన నిరీక్షణ? కేవలం వస్తున్నాము, ఏదో సేవకుడు బోధించింది వింటున్నాము, మరలా ఇంటికి వెళ్తున్నాము, వాటిని మరలా మనం రిపీట్ చేసుకునేది లేదు. ఈనాడు కీర్తనకారుడు మనకు చెప్తున్న ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని కార్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏ కార్యాలు, ఏ ప్రణాళిక కలిగి నిన్ను సృష్టించుకొని ఉన్నాడో ఆ ప్రణాళికను నువ్వు మర్చిపోతున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ కొరకు ఆయన ఏమైతే చేస్తున్నాడో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకో. పౌలు భక్తుడు కూడా గలతీ సంగతి అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవిస్తున్న వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవిస్తూ ఉన్నాను. మనము జీవిస్తున్నాము. ఎందుకు జీవిస్తున్నామంటే, బిడ్డలను కనుట కొరకు, వాళ్ళను పెద్ద చేయుట కొరకు, వాళ్ళని పోషించుట కొరకు, మరలా వాళ్ళ పిల్లలకు కూడా వివాహాలు చేయుట కొరకు. ఏమండి? అందుకేగా మనం జీవిస్తుంది. ఏ అక్కని అడిగినా ఇదే చెప్తుంది. ఏం చేస్తావయ్యా? ఆమెకు పిల్లోడు పుట్టే, ఆ పిల్లోడికి నీళ్ళు వేయాలి, ఆ పిల్లోడిని సంతరించాలి, ఆకు 2 పిల్లలైతే ఆ పిల్లలను చూసుకోవాలి, అది అయిపోయేసరికి నన్ను చూసుకోవాలి. ఇదే సరిపోతుందయ్యా, ఇదే నా జీవితము. ఏమండి? అదేనా జీవితము? పౌలు అన్నాడలా? యేసు ప్రభు అన్నాడలా? ఏ ప్రవక్తలేనన్నారా? దేవుణ్ణి కలిగిన పిల్లలకి దేవుడి కంటే పిల్లలు కూడా ఎక్కువేం కారండి. పిల్లల కంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యమే. అందుకే కీర్తనకారులు అంటాడు, నేను జీవిస్తున్నాను అంటే ఈ జీవిస్తున్న ఈ శరీరం నాది కాదు. ఈ శరీరాలు మనవే. ఏమండి? నువ్వు 10 లక్షల చీర కొన్నా, 1 కోటి రూపాయల చీర కొన్నా, ఒక ఆమె మొన్నటి దాకా ఆ తమిళనాడు సీఎంగా ఉండి చనిపోయింది, 1,00,000 రూపాయల చీర వాడేదంట ఆమె 1,00,000 రూపాయల చీర వాడినా చనిపోయేటప్పుడు 1,00,000 రూపాయల చీర ఆమె వెంట రాదు. ఆ 1,00,000 రూపాయల చీరన ఆ దేవుడు చూడు. చనిపోయే నాటికి నువ్వేమై ఉన్నావు? నీ జీవితం ఎవరిది? ఎవరిచ్చిన జీవితాన్ని అనుభవించి చనిపోతున్నావు? ఎవరిచ్చిన జీవితాన్ని అనుభవిస్తున్నావు? నువ్వు అనుభవిస్తున్న సమస్తము దేవుడిచ్చింది కదా. దేవుని కంటే ఎక్కువగా లోకంలో నువ్వు దేని ప్రేమించినా ఆ జీవితం వ్యర్థమే. భక్తుడు అంటున్నాడు, నేను జీవిస్తున్న ఈ జీవితము నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని ఎడల ఉన్న విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్న జీవితమే. మన విశ్వాసము మొదట దేవుని ఎడల విశ్వాసం కలిగినదై మనము జీవించాలి. లోకంలో మనం జీవిస్తున్నాము, నిష్ప్రయోజనమైన జీవితాలు వృధా అండి. అన్నిటికీ నీకు ఏ తేడా లేదు. అన్యుడు విగ్రహారాధికుడుగా లోకంలో తిరుగుతున్నాడు, నీవు వానితో సమానముగా తిరుగుతున్నట్లే. విశ్వాసము లేనటువంటి క్రైస్తవ్యము విగ్రహారాధముతో సమానమే. నో డౌట్ ఎట్ ఆల్. గుర్తుపెట్టుకోండి. ఊరిక పేరుకు మనము క్రైస్తవ పల్లెలో ఉన్నాం కాబట్టి మేము క్రైస్తవం అంటే సరిపోదు. క్రైస్తవ పల్లెలో ఉన్నా నీలో క్రీస్తు ఉండాలి. అలా లేనప్పుడు నువ్వు కూడా విగ్రహారాధికుడివే, నువ్వు కూడా అన్యుడివే, నువ్వు కూడా లోకంలో ఉన్న ఒక మామూలు వ్యక్తివే.
దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని చిత్తమేంటో ఎరిగి తెలుసుకున్న నీవు నీ జీవితం ఆయన ఇచ్చినదని ఎరిగి ఆయన చిత్తానికి లోబడేవాడుగా ఉన్నప్పుడే దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఎంచబడతావు. పౌలు అంటున్నాడు, నేను శరీరంతో ఉన్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన నేను బ్రతుకుతున్నాను. అది నిరీక్షణ, అది క్రైస్తవ్యం, అది క్రీస్తుతో మనకున్నటువంటి తత్సంబంధం. పేరుకు ఉంటే ప్రయోజనం లేదు నా ప్రియ దేవుని సంగమ. చాలామంది మరణానికైనా సమీపంగా ఉన్నారు, మరణించడానికైనా సిద్ధంగా ఉన్నారు, మరణాన్ని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. కానీ దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో నీ కుమారునిగా, కుమార్తెనుగా నన్ను ఎంచుకున్నావని నేను ఎరగలేకున్నానని మాటను పలకడానికి ఎవరు ఇష్టపడట్లేదు. చూడండి, చివరి మాట మన యొక్క 105వ కీర్తన 43, 44, 45 వచ్చిన చదువుకొని ముగించు. ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. వారు తన కట్టడలను గైకొనున్నట్లును తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టార్జితమును ఆయన స్వాధీనపరుచుకునిరి. దేవుని స్తుతించుడి. కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, ఆయన కట్టడలను గైకొంటూ, ఆయన ధర్మశాస్త్ర విధులను ఆచరిస్తూ, అన్ని జనుల్లో నుంచి నీకు వేరు చేయబడి ఆయన నీకేమైతే ఇచ్చాడో ఆ కష్టార్జితమును నువ్వు అనుభవిస్తూ ఆయనకు స్తుతులు చెల్లించేవాడవుగా, స్తుతులు చెల్లించేదానవుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మనం ఎలా ఉంటున్నాం? లోకమునే చూస్తున్నాము, దేవుని మాటను పెడచెవున పెడుతున్నాము, వాక్యానికి లోబడలేకపోతున్నాము, వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను మరి జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాము. కీర్తనకారుడు అంటున్నాడు, నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన ఏమై ఉన్నాడో, నీకేమైతే తెలియజేస్తున్నాడో, ఏ ధర్మశాస్త్రపు ఆజ్ఞలు కట్టడలు ఉన్నాయో ఓసారి జ్ఞాపకం చేసుకో. ఆయన నీ కొరకు ఏం చేశాడో వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకో, వాటిని రిపీట్ చేయి. ఎల్లప్పుడూ వినటం మట్టుకే కాదు, కానీ అప్పుడప్పుడు సంభాషిస్తూ ఉండాలి. నేను అనేక మార్లు చెప్తుంటాను, విన్న వాక్యాన్ని మీ కుటుంబంతో పంచుకోండి. ఖాళీ సమయంలో అనవసరమైన మాటలతో సమయాన్ని వృధా చేసే కంటే దేవుని మాటలు మీ కుటుంబంలో పంచుకోవాలి, బిడ్డలతో పంచుకోవాలి, రక్త సంబంధులతో పంచుకోవాలి, భర్తలతో పంచుకోవాలి. చాలామంది ఉచిత ఫోన్లు, రేపు నుంచి ఉచిత బస్సులు అంట. ఇంకెంత కొట్టుకుంటారో బస్సులలో, తెలంగాణలో తెగొట్టుకున్నారు. ఈ ఉచిత ఫోన్లు వచ్చిన తర్వాత ఫోన్లలో సంభాషణ అంటే ఏంటంటే, ఏం కూర వండావు, ఏం పప్పు చేసావు, ఏం గుడ్డలు కొన్నావు, ఏం జాకెట్లు కొన్నావు, మ్యాచింగ్, ఈ మాట్లాడుకుంటున్నారు. ఎందుకు? ఫోన్ ఫ్రీగా ఉండేసరికి. అదే మాటలతో బదులు దేవుని మాటలు, ఇదిగో నిన్నటి దినమున ఫలానా వాక్య భాగాన్ని దైవజనులు బోధించారు, ఆ విన్న వాక్యాన్ని రిపీట్ చేసుకుందామా అనే సంభాషణ చేయగలిగితే నిజంగా అంతకంటే గొప్ప కార్యములు ఇంకేముంటాయండి? ఒకసారి ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి. ఎవరితోనైనా సంభాషిస్తున్నప్పుడు మనం ఇలాంటి విషయాలే సంభాషిస్తాం. దేవుని వాక్యమును గురించిన సంగతులు దాదాపుగా మాట్లాడుకోము, ఎందుకంటే మామూలుగానే మాట్లాడడం. ఇంకా ఫోన్లో మాట్లాడే అంత ఓపిక, అంత ఏమంటారు నిరీక్షణ ఉంటుందండి? ఉండదు. కానీ ఒకసారి ప్రయత్నించి చూడు ఎంత సంతోషంగా ఉంటుందో. అలా నువ్వు మాట్లాడగలిగితే హృదయమందు సంతోషం ఉంటుంది. ఆ మాటలు హృదయములో సంతోషాన్ని ఇస్తాయట. కనుక ప్రియులారా, వింటున్నటువంటి మాటలను సంభాషించుకుని దేవుని కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఈనాటి వాక్యం. దేవుని కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎక్కడికో వెళ్ళి జ్ఞాపకం చేసుకోవడం ఎందుకని కీర్తనకారుడు పక్కనే రాశాడు. ఈ అధ్యాయంలోనే 4 పేజీలు పొడిగించి రాశాడు. దేవుడు ఏమేం చేశాడు మీరు మర్చిపోయి ఉంటారేమో. పాత నిబంధనలో దినవృత్తాంత గ్రంథంలోకి ఏం వెళ్తారు, ఇదిగో ఈ పక్కనే ఇస్తున్నాను, ఆయన చేసినవి మరలా జ్ఞాపకం చేసుకోండి అని 45 వాక్యాలు రాసి అక్కడ తెలియజేస్తూ వచ్చాడు దేవుడు చేసిన కార్యాలను. కనుక ప్రియులారా, దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి అనిరీక్షణ, వాటిని మన కొరకు ఆయన చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి, సంభాషిస్తూ ఉండాలి, మాట్లాడుకుంటూ ఉండాలి, వినని వారికి తెలియచేయాలి. అది మన పని. అట్టి కృపలో దేవుడు ఈ వర్తమానం నిన్న వారి హృదయాల్లో
దేవుడు ఉన్నతమైన ఉజ్జీవమును కలుగజేయునుగాక. అందరం లేచి నిలబడదాం. దేవుణ్ణి ఆరాధించి గణపరిచి, అయ్యా నిజంగా ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి ఒక నూతన తీర్మానం చేసుకుంటున్నాను. నేను విన్న ఈ వాక్యాన్ని అనేక మందికి తెలియచేయటానికి కావలసిన జ్ఞానాన్ని, విన్న మాటలు నా కుటుంబంతో పంచుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, సమయాన్ని దయచేయమని అడగగలిగితే నిజంగా అంతకంటే గొప్ప భాగ్యం ఏం లేదండి. అనేక భాగ్యాలను మనం అడుగుతుంటాం. అన్నిటికంటే గొప్ప భాగ్యం ఏంటంటే దేవుని మాటలను మనము ప్రచురపరచుకోవడం, దేవుని మాటలను తెలియచేయటం. ఎంత గొప్ప మాట అండి. దేవుని మాటలను మనం సంభాషించుకుంటున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఆ ఉన్నతమైన ఆశీర్వాదం, ఎంత ఉన్నతమైన ఆశీర్వాదం కదా. దేవుని మాటలను సంభాషించుకుంటే ఎంత ఉన్నతంగా ఉంటుందో ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు సంభాషించి చూడండి. మీ తోటి సహోదరులు కూడా ఆ మాటలను బట్టి సంతోషిస్తారు. సమయం దొరికినప్పుడు మీ స్నేహితుడికో స్నేహితురాలికో ఫోన్ చేసి దేవుని గురించినటువంటి కొన్ని మాటలు, లేదా నువ్వు విన్నటువంటి కొన్ని మాటలు వారితో పంచుకోండి. నిజంగా వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇంకా ఎలా సంతోషిస్తారంటే మిమ్మల్ని చాలా గొప్పగా చూస్తారండి. మీరు ఎన్నడూ ఊహించని ఘనత వారి దగ్గర నుంచి మీకు ఎదురవుతుంది. స్తోత్రం. అందరము కళ్ళు మూసి, దేవా ఇదిగో మా జీవితాల్లో నువ్వు చేసిన కార్యాలను బట్టి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి, అయ్యా ఇదిగో మా ఎడల మీరు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి, ఇదో దావీదు గారు అంటున్నాడు, ఆయన చేసిన కార్యాలను నెమరేసుకోండి అని అంటున్నాడు. అవును దేవా, ఈరోజు మమ్మల్ని ఇదిగో ఈ విధముగా ఐగుప్తు దేశంలో బానిసలు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల ఎడల నీవు కలిగి ఉన్న నిరీక్షణని మేము జ్ఞాపకం చేసుకుంటున్నామని ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? ఒక్కసారి ఆయన ఏ నిరీక్షణతో అక్కడ ఉన్నటువంటి ఆ బానిసత్వం నుంచి విడిపించి నిన్ను ఉన్నతముగా ఉండాలని ఆయన ఉన్నాడో ఈరోజు జ్ఞాపకం చేసుకుందామా? నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే స్తుతింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన, దుర్గము, నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన, దుర్గము. నీ చాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు. నీలాంటి దేవుడు లేడయ్యా. మరొకసారి నీ చాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు. నీలాంటి దేవుడు లేడయ్యా. అందరూ కలిసి ఆరాధింతును నిన్నే ఆరాధింతును. అందరూ కలిసి అయ్యా నిన్ను ఆరాధిస్తున్నాము యేసు. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నాయనా నిన్ను స్తుతిస్తున్నాను, నిన్నే సేవిస్తున్నాను యేసయ్యా. ప్రైజ్ గాడ్. దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన్ని ఘనపరుస్తూ, ఆయన మన రక్షణకు విమోచకుడని, సత్యమునకు, మార్గమునకు, జీవమునకు ఆయన కంటే ఈ లోకములో ఎవరు చాటి లేరని ఆయన ఆరాధించు, ఆయన ఘనపరచు, ఆయన మహిమపరచు. స్తోత్రం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. Glory. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు,
ఎస్ ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మను కాపాడుటకు నీవు బలిగా మారావు. నీలాంటి దేవుడు లేడయ్యా, ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా. ఎస్ 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 నీలాంటి దేవుడు లేడయ్యా, ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధించు, స్వరమెత్తి ఆరాధించు. యేసు నీలాంటి దేవుడు లేడు. యేసు ఈ లోకంలో ఉన్నటువంటి అనేక దేవులలో నీలాంటి దేవుడు లేడయ్యా. ఎస్ ఎస్ ఆరాధించును, నిన్నే ఆరాధించును, నిన్నే స్తుతింతునయా, నా యేసయ్యా నిన్నే సేవింతునయా. అవును నాయనా, అవును నాయనా. నిన్నే స్తుతింతునయా, నా యేసయ్యా నిన్నే సేవింతునయా. Praise God. అవును నాయనా, నీవే మార్గము, నీవే సత్యము, జీవం ఉన్నావని నాయనా నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. నాయనా పౌలు వలె ఉన్న విశ్వాసము, నాయనా నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అనే విశ్వాసము, మా జీవితాంతము నాయనా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన విశ్వాసము, మా కొరకు ప్రభువా నీవు చేసిన ఘన కార్యములు మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, గ్లోరీ. ఎస్ ఎస్ నేను వెతకకపోయినా నన్ను వెతికితివి, నీ ప్రేమించకపోయినా నాపై ప్రాణం పెట్టితివి. అవును నాయనా, నేను వెతకపోయినాను, నన్ను వెతికావయ్యా. నేను ప్రేమించకపోయినప్పటికీ నా కొరకు ప్రాణం పెట్టావయ్యా. వెతకకపోయినా నన్ను వెతికితివి, నీ ప్రేమించకపోయినా నాపై ప్రాణం పెట్టితివి. నీలాంటి దేవుడు ఎవరయ్యా, ఈ జగమందు నీలాంటి దేవుడు లేరయ్యా. నీలాంటి దేవుడు ఎవరయ్యా, ఈ జగమందు నీలాంటి దేవుడు లేరయ్యా. ప్రతి ఒక్కరు ఎవరు తెచ్చు, ఎవరు తెచ్చు నాయనా నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. యేసు ఎస్ ఎస్ ఐ వర్షిప్ యు. యేసు నిన్ను ఆరాధిస్తున్నాను. ఎస్ వి వర్షిప్ యు, వి వర్షిప్ యు. నాయనా మేము నిన్ను ఆరాధిస్తున్నాము, మేము నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. నిన్నే సేవింతునయా, నా యేసయ్యా Yes, yes. నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా, నా యేసయ్యా నిన్నే సేవింతునయా. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము. ఈ సాటి దేవుడు లేడయ్యా. Yes, yes. నీలాంటి దేవుడు లేడయ్యా. హోలీ స్పిరిట్, నీలాంటి దేవుడు లేడయ్యా. అయినా నీలాంటి దేవుడు ఈ లోకమందు లేడయ్యా. నీలాంటి దేవుడు లేడయ్యా. ఎస్ ఎస్ ఆరాధించు, ఆరాధించు. నాయనా మేము నిన్ను ఆరాధిస్తున్నామయ్యా, నిన్ను ఆరాధిస్తున్నాం యేసు. ఆరాధించును, నిన్నే ఆరాధించును, ఆరాధించును, నిన్నే ఆరాధించును, ఆరాధించును, Yes, yes. నిన్నే Glory. ఆరాధించు. Holy Spirit. నిన్నే Praise God, praise God, praise God. ఆరాధించు, ఆరాధించు. We are worship, we are worship, we are worship. స్తోత్రం, స్తోత్రం. Yes, yes, yes. అవును నాయనా నిన్ను ఆరాధిస్తున్నామయ్యా, నిన్ను ఆరాధిస్తున్నాము యేసు. Praise God, praise God, praise God, praise God. స్తోత్రం. నిన్నే స్తుతింతునయ్యా, నా యేసయ్యా నిన్నే ఆరాధింతునయ్యా.
నీవే నా మార్గము సత్యము జీవము, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. అవును నాయనా, నీలాంటి దేవుడు ఈ జగమందు లేడయ్యా. నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము. నా మార్గము నీవు, నా జీవము నీవు, నా ప్రాణము నీవు, నా హృదయాంతరంగమందు నీవే ఉన్నావయ్యా. ఆ రీతిగా ప్రభువా నిన్ను ఆరాధించి స్తుతించి ఘనపరిచిన నీ బిడ్డలను ఎత్తిపట్టమని ఇంతవరకు కృప ద్వారా ఉన్నతమైన ఉపదేశమును మాకు బోధించి నీ కార్యములను మేము సంరక్షించుకొని, నీ కార్యములను మేము జ్ఞాపకం చేసుకొని, నీ కార్యములను అనేక మందితో ముచ్చటించి ప్రచురపరిచే కృపలో మమ్మల్ని ఉంచమని ఈ మాటల ద్వారా, ఈ ఆరాధన ద్వారా మీకు స్తుతి ఘనత మహిమ పొందుకొని ఉన్నారని విశ్వసిస్తూ మా ప్రభు మా రక్షకుడు యేసే ఘనమైన నామములో ప్రార్థించి మనవులను ఈ ఆరాధనంతయు సమర్పించుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.